2018లో నేను పెళ్ళికి వెళ్ళా, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళికి. ఐ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ ఐ సా అ పర్సన్. తను నేను అఫోర్డ్ చేయలేని సూట్ వేసి ఉన్నాడు. హీ వాజ్ లాఫింగ్ విత్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్. బేసికలీ హీ వాజ్ లివింగ్ ది లైఫ్ ఐ డిజైన్డ్ ఇన్ మై డ్రీమ్స్. మేబీ తన లైఫ్ కావాలి అని కష్టపడ్డాడు, కానీ నేను ఎప్పుడూ ఎక్స్క్యూజెసే వెతికా. లైక్ టైం లేదు, రిస్క్ ఎక్కువలాగుంది, టైం ఉన్నప్పుడు చూసుకుందాంలే, ఇలాంటి ఎక్స్క్యూజెస్. అండ్ అట్ దాట్ పర్టికులర్ మూమెంట్ నాకు ఒక కోట్ గుర్తొచ్చింది, రిటన్ బై గ్రెగరీ పాటర్. హెల్ ఈజ్ నాట్ అ ప్లేస్, హెల్ ఈజ్ మీటింగ్ ద పర్సన్ యూ కుడ్ హ్యావ్ బీన్. నరకం అనేది ఒక ఫీలింగ్ కాదు, అదొక టార్చర్. నేను అవ్వాలనుకున్న పర్సన్, నేను కావాలనుకున్న జీవితం నా ముందే ఎవరో అనుభవిస్తూ ఉంటే ఆ టార్చర్ మామూలుగా లేదు. బికాజ్ ఐ నో ఐ హ్యావ్ ద పొటెన్షియల్, కానీ నా దగ్గర లైఫ్ లేదు. బట్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఆ రోజు నేను ఒకటి నేర్చుకున్నా. ఇప్పుడు నేనున్న లైఫ్ నేనే క్రియేట్ చేసుకున్నా. ప్రతిసారి దొరికిన ఛాన్సెస్ని వదిలి కంఫర్ట్ని చూస్ చేసుకున్నా. ప్రతిసారి రిస్క్ అని ఆపర్చునిటీస్ని వదిలేసా. బట్ ప్లేయింగ్ సేఫ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ గేమ్ అని తెలుసుకోలేకపోయా. సో ఫ్రమ్ దాట్ డే నేను నా మైండ్ సెట్ని మార్చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఆ మైండ్ సెటే నన్ను వీక్గా మార్చేస్తాను. సో దట్ ఫస్ట్ వీడియో ఐ వాజ్ సో అఫ్రేడ్ ఆఫ్ పోస్టింగ్, ఐ పోస్టెడ్ ఇట్. దట్ ఐడియా ఐ థాట్ వాజ్ స్టూపిడ్, ఐ పర్సీవ్డ్ ఇట్. మీరు కూడా ఇప్పటికి టైం అయిపోయింది అనుకుంటున్నారా? రిస్క్ లేకుండా జీవితం సాఫీగా వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా? రాంగ్. నేను ఆ పెళ్లిలో చూసిన నరకం మీ ఫ్యూచర్లో కూడా రావచ్చు, డెఫినెట్లీ వస్తుంది. ఇవాళ మీరు తీసుకున్న కంఫర్ట్ డెసిషన్ ఫ్యూచర్లో రిగ్రెట్గా మారిపోతుంది. సో రిస్క్ ఉన్నా పర్లేదు, ఒకసారి ట్రై చేయండి. ఏం కాకపోయినా లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐ యామ్ ద లివింగ్ ప్రూఫ్. ఒకసారి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.